వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 నెలలు 3 నెలల పాటు కూడా నిలవ ఉండేటట్లుగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావలసిన మెజర్మెంట్స్ అనేవి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఒక 1/2 కిలో అల్లము, 200 గ్రామ్స్ వెల్లుల్లి, 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 4 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, లేదా మనకి ఒక మీడియం సైజు నిమ్మకాయ, ఒక నిమ్మకాయ సరిపోతుంది. ముందుగా మనము ఈ అల్లంని ఇలా కనుపుల దగ్గర విరిచి శుభ్రంగా పొట్టంతా స్పూన్తో పొట్టు అంతా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. తడి అనేది ఏమీ లేకుండా చక్కగా కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకుని తీసుకోవాలి. తర్వాత వెల్లుల్లి కూడా మనము పైన పొట్టు శుభ్రంగా ఒలుచుకుని ఉంచుకోవాలి. పొట్టు ఒలవడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను మీకు. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని వెల్లుల్లికి పట్టించి ఒక 10 నిమిషాల పాటు అలా ఎండలో ఉంచితే మనకి వెల్లుల్లి పైన పొట్టు అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట. అట్లా మనం చేత్తో నలిపితే పొట్టు అంతా రాలిపోతుంది. ఇప్పుడు ముందుగా మనము ఇలా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకుని ఉంచుకున్న అల్లం ముక్కల్ని సన్నగా అంటే పల్చగా కట్ చేసుకోవాలి, మనం మిక్సీలో వేసుకోవడానికి వీలుగా. అల్లం ముక్కలు ఇలా పల్చగా తరిగి ఉంచుకోవాలి. నిమ్మరసం కూడా నేను తీసి ఉంచుకున్నాను. ఇప్పుడు మనము సమానంగా నాకు 2 సార్లుగా మిక్సీ జార్లోకి వస్తుందన్నమాట ఈ క్వాంటిటీ అనేది. మిక్సీ జార్ కూడా ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి, లేకపోతే మనకి నిలవ ఉండదు. తడి అనేది తగిలితే మాత్రం ఒక సగము అల్లము, ఒక సగం క్వాంటిటీ వెల్లుల్లి, ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, తర్వాత మనకి నిమ్మరసం ఒక మీడియం సైజ్ కాయ అనుకున్నాం కదా, ఒక సగం నిమ్మరసం అనేది నేను ఫస్ట్ దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఇది మనము మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని మనము 2 మంత్స్ 3 మంత్స్ వరకు కూడా ఏ విధమైన తేడా రాకుండా మనకి ఈరోజు ఎంత ఫ్రెష్నెస్తో ఉందో మనకి 2 మంత్స్ తర్వాత కూడా మనం చూస్తే మనకి అంతే ఫ్రెష్గా ఉంటుందన్నమాట, నిమ్మరసం యాడ్ చేయటం మూలంగా. తర్వాత అల్లం సెలక్షన్లో కూడా మనము పీచు అనేది తక్కువగా ఉన్న అల్లము సెలెక్ట్ చేసుకుంటే మనకి పేస్ట్ అనేది పీచుగా లేకుండా మెత్తగా వస్తుంది. ప్లస్ ఘాటు కూడా మనకి ఎక్కువగా ఉంటుందన్నమాట. పీచు తక్కువగా ఉన్న అల్లం సెలెక్ట్ చేసుకుంటే. అల్లము వెల్లుల్లి 2 కూడా మన ఆరోగ్యంకి బాగా హెల్ప్ చేసే పదార్థాలు. రెండింటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. మనకి వెల్లుల్లి వచ్చేసి న్యాచురల్ బ్లడ్ థిన్నర్, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఇలా సింపుల్గా మనము అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాలి అంటే అదొక పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది మనకు వంట చేసేటప్పుడు. కాబట్టి ఇలా చక్కగా మనకి నిమ్మరసము, ఉప్పు, పసుపు వీటితో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మనకి 2 నెలల వరకు కూడా మనకి ఫ్రెష్నెస్ అనేది ఏమీ తగ్గకుండా ఉంటుంది. అందరూ కూడా నెక్స్ట్ టైం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ప్రిపేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.